యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో చేరవచ్చిన అందరికీ కూడా నా వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని కృపను బట్టి మరి గడిచిన కాలమంతా కూడా మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి ఈరోజు తన మహిమ కలిగినటువంటి వాక్యాన్ని విత్తటానికి మనల్ని అందరినీ కూడా చిన్న సమూహంగా చేర్చిన విధానాన్ని బట్టి మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. సో ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి రిపీట్ చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు సహోదరుడు చదివి వినిపించాడు. ఇక్కడ మనకు చదువుమా. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలుకు సంబంధించి ఇజ్రాయేళ్లకు తర్వాత తండ్రికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ను ఒక పోలికగా, మీరు నా చేతిలో ఎలా ఉన్నారు అంటే కుమ్మరివాని చేతిలో జిగటమన్ను ఎలా ఉంటుందో అలా మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి పోలికలు మనకు దేవునికి సంబంధించి చాలా పలు రకాలుగా బైబిల్లో మనం చూడగలం. సేవకునికి యజమానునికి ఉన్నటువంటి పోలిక, తర్వాత వ్యవసాయకునికి ఆ తోటకు ఉన్నటువంటి పోలిక, మరి ముఖ్యంగా తండ్రికి కుమారునికి ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉంటుంది, ఇలా దేవునికి మనుషులకు మధ్య ఉన్నటువంటి రిలేషన్ను, ఆ సంబంధాన్ని పలు రకాలుగా దేవుడు బైబిల్లో పొందుపరిచి ఉంచాడు. అన్నీ కూడా చాలా అర్థవంతమైనవే. సో అందులో ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి ఒక ముఖ్యమైన పోలిక ఏమిటి అంటే, కుమ్మరివాడి చేతిలో మట్టి, కుమ్మరి చేతిలో జిగటమన్ను ఆర్ మట్టి. వీరిద్దరి మధ్య, మట్టికి కుమ్మరి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధము బైబిల్లో ఏ రకంగా మనకు దేవునికి అన్వయించబడింది, ఒక కుండను చేయటంలో ఎలాంటి స్టేజెస్ ఉన్నాయో, అలాగే మనల్ని కూడా దేవుడు ఎలా చేస్తూ ఉన్నాడు అనేది పోల్చుకుంటూ దేవుని యొక్క వాక్యం ద్వారా చూసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన పోలిక. మనకి ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని మనం ఆలోచించేటువంటి అవకాశం ఈ పోలిక ద్వారా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనము. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూసారా, మనమంతా ఆయన ఎలా, మనము జిగటమన్ను లాగా ఉన్నాము. ఒక జిగట మన్ను తీసుకొని ఒక కుమ్మరి వ్యక్తి తనకి ఇష్టమైనటువంటి పాత్రను ఎలా చేస్తాడో అలాగా మేము కూడా నీ చేతిలో ఒక జిగట మన్నులాగా ఉన్నాము. మేమందరం కూడా నీ చేత చేయబడిన చేతి పనిగా మేమున్నాము. హ్యాండ్ మేడ్, చేతి పనిలాగా నువ్వు చేసిన పని మేము అని చెప్పేసి ఇక్కడ భక్తుడు యెషయా గ్రంథం ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. అదే మాటను మనము అలాంటి ఒక పోలికనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాము. ముందు వాక్యంలో యెషయా గ్రంథం 64 8వ అధ్యాయం చివరి మాట 8వ వచనము చివరి మాట ఏంటి? నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చివరి మాట ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ చూస్తాము. అంటే ఇదంతా ఎందుకు మనం గమనిస్తున్నామంటే, మనమందరము కూడా మన సొంతం మనకి మనం చేసుకున్న వారమైతే కాదు, కానీ మనం జిగట మన్నులాగా దేవుని చేతిలో పడ్డాము. ఆ దేవుడు ఏం చేశాడు? తనకి ఇష్టమైన పాత్రగా మనల్ని చేశాడు. ఆయన చేసిన పనిగా మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కుండ అనే పదప్రయోగాన్ని గనక మనం గమనిస్తే, ఇది దాదాపు చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రాచీనమైనటువంటి కళ అనొచ్చు, లేదా నైపుణ్యం అనొచ్చు. అదొక పని.
కుండలు తయారు చేయటం అనేది ఒక పని. ఇది చాలా ప్రాచీనం నుండి అది వస్తూ ఉంది. ఇజ్రాయెల్లో తమ ప్రయాణ క్రమంలో కూడా కుండలు తయారు చేసినట్లుగా కుమ్మరివారుగా ఉన్నట్లుగా కూడా మనం వాక్యంలో గమనించగలం. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా వేరే వేరే టెక్నాలజీస్ అన్నీ వచ్చినా కూడా ఈ కళ అయితే ముగింపు లేదు. మన ప్రొద్దుటూరులో కూడా అక్కడ బీవీఎస్ థియేటర్ ఎదురుగా అక్కడ బాణలు కుండలు అన్ని పెట్టుంటారనమాట. సో ముందు నుంచి ఎలా తయారు చేస్తూ వస్తున్నారో అదే రకంగా ఇప్పుడు కూడా తయారు చేసుకుంటూనే వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ వారి యొక్క ప్రమేయం ఏంటో చూద్దాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. వారు కుమ్మరి వాండ్లయి నెతాయిమునందును గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. వీరి యొక్క ఇజ్రాయెల్ యొక్క జీవన గమనంలో ఒకానొక స్థాయిలో వీళ్ళు ఎలా ఉన్నారట? కుమ్మరి వాళ్ళ. ఇది క్యాస్ట్ బేస్డ్ పదప్రయోగం కాదు. కుమ్మరి వాళ్ళ అంటే ఆ తర్వాత వచ్చిన కుమ్మరి వాళ్ళ కులం ఏదో ఉంటుంది కదా, ఆ పదప్రయోగం కాదు ఇక్కడ జరిగింది. ఇజ్రాయెల్ ఎలా ఉన్నారు? కుమ్మరి వాళ్ళుగా ఉండి రాజుకి ఏది అవసరం అవి చేయడానికి వాళ్ళు అక్కడ కాపురం ఉన్నారనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీరు అలాగే గమనించుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి నాణెములకు అమ్మివేయబడిన తర్వాత ఆ డబ్బులు ఏం చేశారు? కుమ్మరివాని పొలాన్ని కొన్నారు. ఆ డబ్బుతోటి ఎందుకు కొన్నారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 10వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా ఫస్ట్. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. చూసారా ఎందుకు కొన్నారు ఆ పొలాన్ని, కుమ్మరివాని పొలాన్ని అంటే? మీరు ఇదంతా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ కుమ్మరివాని పొలం అనే మాట మళ్ళీ ఒక్క 5-6 నిమిషాల తర్వాత మనకి రిపీట్ అవుతుంది. ఎందుకు రిపీట్ అవుతుందో గమనిద్దాం. సో ఇక్కడ కుమ్మరివాని ఎందుకు కొన్నారు? ఇది రక్తము చేత వచ్చిన రాబడి కాబట్టి దీన్ని మనము కానుక దాంట్లో వేయకూడదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో దీన్ని ఏం చేశారు? కుమ్మరివాని పొలాన్ని కొన్నారు. ఎందుకు కొన్నారు అంటే పరదేశులను పాతి పెట్టడానికి వాళ్ళు కొన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము మరియు జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాల్లో ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తాం. అదే ప్రవచనము నెరవేరిన క్రమాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ కుండలు తయారు చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా పనికిరాని పాత్రలు ఏవైనా ఉంటే వాటిని ఏం చేస్తారు చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనము. కుమ్మరి కుండ పగులగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగులగొట్టును. పొయ్యిలో నుండి నిప్పు తీయుటకు గాని గుంటలో నుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు. ఒక కుండ దేనికి పనికి రావాలో, ఒక కుండను దేనికి వాడతామో అది పనికి రాకుండా పోయినప్పుడు కుమ్మరి కుండ పగలగొట్టబడినట్లు ఆయన ఏమీ విడిచిపెట్టక దాన్ని పగలగొట్టును. పనికిరాని కుండలను ఏం చేస్తాడు? ఆయన పగలగొట్టేస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కుండ యొక్క తయారీ విధానాన్ని మనం చూసుకున్నాము. ఆ చూసుకునే క్రమంలో మొట్టమొదటిగా మట్టి తీసుకున్న తర్వాత దానికి ఏం చేస్తారు? నీళ్లు యాడ్ చేస్తారు. అంటే కేవలం పొడి మట్టితో కుండలు తయారవవు. దానికి నీళ్లు యాడ్ చేస్తే అది ఏమైపోద్ది? జిగట మన్ను. అద్భుతమైన పోలిక కదా. మేము నీ చేతిలో జిగట మన్నుగా ఉన్నాము, నీ చేతి పనిగా మేము ఉన్నాము. సో ఒక కుండ తయారు చేయాలంటే ఫస్ట్ దానికి నీళ్లు యాడ్ చేయాలి. నీళ్లు యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా కలపాలి. ఎలా కలుపుతాడు ఒక కుమ్మరి చూడండి. 41వ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 25వ వచనము. ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కుటకు కుమ్మరి మన్ను తొక్కునట్లు అతడు సైన్యాధిపతులకు నలగద్రొక్కును. చూసారా? నీళ్లు యాడ్ చేసిన తర్వాత మట్టిని కుమ్మరి ఏం చేస్తాడట? తొక్కుతాడు కదా. కుమ్మరి మన్ను తొక్కునట్లు. ఎందుకు తొక్కుతున్నాడంటే మట్టి నీళ్లు బాగా ఏమైపోవాలి? కలిసిపోవాలి. ఎంత బాగా కలిసిపోతే తరువాత ఆ కుండ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా రాదు. సో మట్టిని తీసుకొని నీళ్లు దానికి యాడ్ చేసి కాళ్ళతో బాగా దాన్ని తొక్కి తొక్కి మంచి జిగటమన్నులాగా తయారు చేసి తర్వాత ఏంటి ప్రాసెస్? 18వ ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 3-4 వచనములు.
నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చూసారా ఏం చేస్తాడట? ఆ జిగటమన్ను తీసుకొని దేని మీద పెడతాడు? సారె మీద తిరుగుతూ ఉంటుంది కదా, వీల్ అన్నారు ఇంగ్లీష్లో, ఇక్కడ సారె. ఆ స్పీడ్గా తిరిగే చక్రం మీద ఆ జిగటమన్నును పెట్టి తనకు కావలసిన షేప్లో ఆ కుమ్మరి ఏం చేస్తాడు? కుండను తయారు చేస్తాడు. ఒకవేళ తను చేసేటప్పుడు అది సరైన షేప్కి రాకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆ మట్టితోటి మళ్ళీ వేరే కుండను తయారు చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఒక అద్భుతమైన దేవుని యొక్క ప్రతీకాత్మకమైనటువంటి ఒక రూపకాలంకారమైనటువంటి పోలిక ఇక్కడ మనం గమనించగలం. ఈ మొత్తం మనం చదివిన అన్నిటి విషయాల్లో కూడా అదేంటో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మనం ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం సహోదరి సహోదరులారా. ఈ యొక్క ఆ కుండను తయారు చేయటంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాత్ర అంటే ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 21వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనము. ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతా పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతముతో సహించిననేమి. చూసారా, ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా అనే విషయాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క మట్టితో కుండను తయారు చేసేటప్పుడు ఆ స్వభావాన్ని బట్టి అది ఎలా తయారవుతుంది? ఘనత కోసం తయారు చేయబడుతుందా, ఘనహీనత కోసము తయారు చేయబడుతుందా అని చెప్పేసి ఇక్కడ చూస్తాను. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు కెల్విన్ సిద్ధాంతం అని ఒకటి ఉంది. అది మీరు కొంతమందికి ఐడియా ఉంటుంది. కెల్విన్ థియరీ డాక్టర్ని ఏమిటి అంటే ప్రీ డెస్టినేషన్ థియరీ అంటారు. అంటే మానవుడు పుట్టకముందే అతను ఏమైపోవాలో దేవుడు ముందే డిసైడ్ చేశాడు అనేది ప్రీ డెస్టినేషన్ థియరీ. దీన్ని కెల్విన్ అనే ఆయన ప్రతిపాదించాడు. దీని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు మనం చూసుకున్న ప్రకారము ఇలాంటి కొన్ని వచనాలను ఆధారం చేసుకొని ఆయన ఏం చేశాడంటే, సో కుండను చేసేది ఆయనే. సో చేసేటప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఇది పగిలిపోవటానిక వాడటానికని ఆయన ముందే డిసైడ్ చేశాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అంటే ఇందులో మానవ ప్రమేయం ఏమీ లేదు, మానవుని విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు ఇది. అతను విశ్వాసిగా ఉండాలా లేదా అనేది ఆయన ముందే డిసైడ్ చేశాడు. క్లియర్ కదా? అంటే నాకు చెప్పడానికి పాయింట్ అర్థమైంది కదా. బైబిల్ చెప్పేది ఏంటంటే మన విశ్వాసాన్ని బట్టి మనము మన డెస్టినేషన్ ఏంటి, మన గమ్యం ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. బైబిల్ యొక్క థియరీ అది. కానీ ఆయన ఏం చెప్పాడంటే బైబిల్ నుండే ఒక విచిత్రమైన థియరీ పుట్టించి కొన్ని మాటలను ఆధారం చేసుకుని ఆయన ఏం చేశాడు? సో ముందే డిసైడ్ చేశాడు, గురుమూర్తి అన్న పరలోకానికి పోవాలి, గురుమూర్తి అన్న ఈ టైంలో పుట్టాలి, ఆయన పరలోకానికి పోవాలి. చరణ్ అనే వ్యక్తి ఈ టైంలో పుట్టాలి, ఆయన నరకానికి వెళ్ళిపోవాలి. సో ఇంకా చరణ్ ఎంత ట్రై చేసినా అవ్వదు. గురుమూర్తి అన్న ఎంత ట్రై చేసినా, పడిపోవడానికి ఎంత ట్రై చేసినా పడ్డా ఆయన. ఎందుకు? దేవుడు ముందే ఏం చేశాడు? డిసైడ్ చేశాడని ఒక కెల్విన్ సిద్ధాంతం అంటారు దీన్ని. ప్రీ డెస్టినేషన్ థియరీ, ముందే గమ్యము నిర్ణయించబడినటువంటి థియరీ. అది టోటల్లీ రాంగ్. ఎందుకంటే వారి అభిలాషను బట్టే వారి డెస్టినేషన్ డిసైడ్ అవుతుంది. నాకు ఒక నిర్ణయాధికారం ఇచ్చాడు ఆయన, నాకు ఒక స్వతంత్రత ఇచ్చాడు. నేను పరలోకానికి వెళ్ళాలా లేదా తిరిగి సాధారణమైనటువంటి రిజర్వేషన్లోకి రావాలా ఏమిటనేది నాకు ఒక డెసిషన్ మేకింగ్ పవర్ ఇచ్చాడు ఆయన, నాకు ఒక స్వతంత్రత ఇచ్చాడు, ఆలోచించుకునే శక్తి ఇచ్చాడు. అంతేగాని ఇది ప్రీ డెస్టినేషన్ థియరీకి సంబంధమే లేదు అనే విషయాన్ని గమనించాలి. సో ఇప్పుడు ఆ యొక్క కుండ ఘనమైన పాత్రగా ఉంచబడాలా లేదా ఘనహీనతగా ఉంచబడాలనేది ఆ మట్టి యొక్క స్వభావాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి అది ఉంటుంది అనేది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలా ఆలోచించిన తర్వాత మనం ఇంతకుముందు 18వ అధ్యాయంలో మనం చూసాం. ఆయన కుండ చేస్తూ ఉన్నప్పుడు కుమ్మరి 18వ అధ్యాయము 2, 3, 4 చదువునన్నా.
నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. చూసారా? ఇంతవరకు ఒక్క నిమిషం, ఇంతవరకు నాన్న. సో ఇక్కడ ఎంత స్పష్టంగా కుమ్మరి ఇంటికి ఇర్మియా గారు వెళ్తే అక్కడ కుమ్మరి ఏం చేస్తా ఉన్నాడట? తన సారె మీద పని చేస్తా ఉన్నాడు. అంటే ఒక కుండను ఆయన రెడీ చేస్తా ఉన్నాడు. ఆ కుండ ఏమైపోయింది? కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ. ఆయన ఒక కుండను చేయాలనుకున్నాడు. ఆ కుండ ఏమైపోయింది? వాని చేతిలో విడిపోగా, చేస్తూ ఉన్న క్రమంలో ఆ కుండ విడిపోయింది, అంటే పాడైపోయింది, ఆ షేప్లోకి రాలా. అప్పుడేం చేశాడు ఆయన? అదే మట్టిని, ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. పోలిక అర్థమైపోయింది అనుకుంటాను. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చివరి భాగం 5వ వచనము. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చెయ్యలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చూసారా? ఆ కుమ్మరి చేతిలో ఉన్న జిగటమన్ను ఎవరంట? గట్టిగా చెప్పచ్చు. ఇక్కడ ఉంది కింద, చదివామమ్మా, చెప్పావు కూడా. ఇశ్రాయేలు కదా. సో ఆ జిగటమన్ను ఇశ్రాయేలీలు. ఆ వాలితో ఈయన ఏమంటున్నాడు? యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటి? ఈ మట్టితో సార్ థ్యాంక్ యూ. ఈ మట్టితో, ఆ మట్టి ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ మట్టితో ఆయన కుండ చేస్తా ఉన్నాడు. కానీ ఆ మట్టి ఏమైపోయింది? విడిపోగా, ఆయన చేతి నుండి విడిపోగా అదే మట్టితో ఆయన ఏం చేశాడట? మరి ఒక తనకు యుక్తమైన కుండను ఆయన తయారు చేశాడు అని చెప్పేసి చెప్తూ ఆయన క్లియర్గా డైరెక్ట్గా అంటా ఉన్నాడు, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో నేను ఒక పాత్రగా మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను, మీరేమైపోయారు? నన్ను విసర్జించారు, నాకు వ్యతిరేకమైనటువంటి దిశలో మీరు వెళ్తా ఉన్నారు. మీరు వెళ్తున్నా కూడా ఏదైతే నేను అనుకుంటున్నానో అది నేను మళ్ళీ చెయ్యలేనా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. ఆ చెయ్యటానికి, ఆ చేసే క్రమంలోనే భాగంగా ఏం చేశాడు ఆయన? ఆ కుమ్మరి అయినటువంటి ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి పంపించినప్పుడు వీళ్ళేం చేశారు? అదే పోలిక అక్కడ చెప్పబడుతూ ఉంది. వీళ్ళు ఈ కుండ అంగీకరించాలి, నన్ను చెయ్యకు, నేను నీకు పనికిరా అని చెప్పారు. వీళ్ళు ఆ చేతిలో ఇమళ్ళ, కుమ్మరి వ్యక్తి చేతిలో వీళ్ళు ఇమడలేదనమాట, ఆ మట్టి సెట్ అవ్వాల. కాబట్టి ఆయన ఏం చేశాడు? అదే మట్టితో, అంటే అదే శరీర సంబంధమైన ఇజ్రాయేళ్లతో ఏదైతే చేయాలనుకున్నాడో, ఏ కుండనైతే చేయాలనుకుంటున్నాడో అదే పాత్రను ఏం చేశాడు? వేరొక పాత్రగా చేశాడు అన్నటువంటి విషయం మనం గమనించగలం. అదే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నెరవేర్చింది. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 38వ వచనము. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. తెలుగులో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. డైరెక్ట్గా అర్థం తీసుకుంటే ఎలా వస్తుందంటే, జనరల్ లాంగ్వేజ్లో నేను చెప్పే అర్థం కాకుండా ఏమైనా వస్తే మీరు చెప్పండి. ఏదైనా మనం మాట్లాడుతున్నాం అనుకోండి, నీ ఇల్లు నీకు విడిచేసాము అంటే అర్థం ఏమిటి? నీ ఇల్లు నీకు వదిలేసిన, ఇంకా నిమ్మలంగా నువ్వు ఉండొచ్చు. బట్ యాక్చువల్గా అది కాదు అక్కడ అర్థం. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. బిహోల్డ్ యువర్ హౌస్ ఇస్ లెఫ్ట్ అంటు యూ డిసోలేట్. నీ ఇల్లు ఏమీ లేకుండా, అంటే ఒంటరిగా ఉండిపోవటానికి వదిలేయబడింది, అంటే ఒక దిక్కులేని రకంగా ఉండటానికి అది వదిలేయబడింది అని దాని అర్థం. సో క్లియర్గా అక్కడ ఎవరైతే యేసుక్రీస్తు వారు ఎందుకైతే వచ్చారో అది నెరవేర్చబడలేదు. దేవుడు మట్టితో ఏదైతే చేయాలనుకున్నాడో అది ఆ మట్టి ఏమైపోయింది? ఆయన చేతి నుండి విడిపోయింది. బట్ అదే ఇజ్రాయేలు తత్వాన్ని ఆయన తీసుకొని ఏం చేశాడు? ఒక మంచి తనకు యుక్తమైన కుండను ఆయన తయారు చేశాడు అని చెప్పేసి ఇక్కడ మనం గమనించగలం. సో ఎవరైతే దీనికి వ్యతిరేకంగా ఆయన సత్యము తెలుసుకొని, అంటే ఆయన చేతిలోనికి వెళ్ళి నేను నీలో ఇమ్మడలేను అంటారో ఆయన ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 27వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు 2వ అధ్యాయం 27వ వచనమ్మా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 27వ వచనం. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వల్లే పగలగొట్టబడుదురు. వారు
కుమ్మరివాని పాత్ర వలె అంటే పనికిరాదు ఇది నాకు చేయటానికి. నేను ఒక పాత్రను చేయాలనుకున్నాను, చేయటానికి ఈ మట్టి పనికిరాదు. అంటే ఒక కుమ్మరివాడు పనికిరానటువంటి సరిగా అమరనటువంటి కుండను ఎలా పగలగొట్టేస్తాడో అలాగే ఈయన కూడా ఏం చేస్తాడు, అటువంటి పనికిరాని పాత్రను పగలగొట్టేస్తాడు అని చెప్పేసి చూస్తున్నాం. ఇదే మాట మనము కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ రెఫరెన్స్ చెప్తున్నా. ఇదే మాట వస్తుంది అక్కడ. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము, ఇనుపదండముతో నీవు వారిని నల్లగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఇదే యోహాను గారి చేత అక్కడ ప్రస్తావించబడుతూ ఉంది. ఈ కుండలు ఎవరు? ఈ పగలగొట్టబడేటువంటి కుండలు ఎవరు అంటే చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. రోలెక్స్ వాచ్కి ఓలెక్స్ వాచ్, నోకియా మొబైల్కి రోకియా మొబైల్ డూప్లికేట్స్. అలాగే ఈయన సంఘానికి సంబంధించిన పాత్రలను చేయటానికి ఎంత శ్రద్ధ తీసుకొని తన చేతులకి మట్టి తీసుకొని బాగా నీటితో తడిపి సారెపై పెట్టి అది తిరుగుతున్నప్పుడు ఇలా చేతులు కరెక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టి ఇంత శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నాడో అంతే శ్రద్ధ తీసుకొని విరోధి కూడా ఏం చేస్తూ ఉన్నాడు, పాత్రల్ని రెడీ చేస్తూ ఉన్నాడు. సో అలాంటి పాత్రలు ఇప్పుడు పాత్రలుగా కనిపించవచ్చు, కానీ దాన్ని ఉపయోగించే టైం వచ్చేప్పుడు తేలిపోద్ది అది ఉపయోగానికి పనికిరాని పాత్ర. అలాంటి పాత్ర పగలగొట్టేస్తాడు అనే వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇంతవరకు ఒక భాగాన్ని మనం చూసాం. తర్వాత ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించినప్పుడు కొనబడినటువంటి కుమ్మరివాని పొలం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అద్భుతమైన పోలిక దేవుడు మనకిస్తా ఉన్నాడు. అదేమిటో జాగ్రత్తగా, అందరూ కూడా ఘనమైన పాత్రలుగానే ఆయన చేయాలనుకున్నాడు కదా. సో అలా చేయాలనుకున్నా కూడా వీళ్ళేమైపోయారు, దేవుని యొక్క కృపకు నోచుకోలేక వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞాతి క్రమం చేత ఈ భూమి అంతా ఏమైపోయింది, మరణానికి శపించబడి మానవులంతా ఈ భూమిలో ఏమైపోతున్నారు, పాతి పెట్టబడతా ఉన్నారు. కుమ్మరివాని పొలం ఎందుకు పాతి పెట్టబడింది, పరదేశులను కొనబడింది, పరదేశులను పాతి పెట్టడానికి కొనబడింది. ఈ భూమి అంతా కూడా పరదేశులమైన మనము పాతి పెట్టడానికి శపించబడింది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి ఏ భూమిలో అయితే అందరూ పాతి పెట్టబడతా ఉన్నారో, ఏ భూమిలో అయితే అందరూ శవాల్లాగా పడిపోయి కుళ్ళిపోతా ఉన్నారో అదే భూమి నుంచి రేపేం చేయబోతా ఉన్నాడు, మరుభూమిగా ఉన్న భూమి నుండి జీవముతో అందరినీ కూడా లేపబోతా ఉన్నాడు. అద్భుతమైనటువంటి సాదృశ్యం మనం గమనించగలం కదా. కుమ్మరివాని పొలం నుండి ఘనమైన పాత్రలు చేయడానికి ఉంది ఆ పొలంలోని మట్టి, కానీ మానవుడు చేసిన తప్పిదము కారణంగా శపించబడింది. యేసుక్రీస్తు వారు మళ్ళీ కొన్నాడు తన రక్తాన్ని ఇచ్చి. అదే శ్మశాన భూమి రేపేమవుతుంది, జీవముతో అందరినీ కూడా లేపబడబోతా ఉన్నామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతా ఉన్నాం. లేపబడినప్పుడు ప్రతి పాత్ర ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన యున్నవానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. చూసారా, ప్రతి పాత్ర ప్రతి జీవము కూడా ఏం చేయాలట, ఆయనను స్తుతించాలి. ఇప్పుడు వాళ్ళ మనసును బట్టి వాళ్ళ అభిలాషను బట్టి వాళ్ళు ఘనత ఉన్నా కూడా ఏమైపోతున్నారు, చేతిలో నుంచి పడిపోతా ఉందా మట్టి. కొన్ని మాత్రమే ఆయన చేతిలో ఇమడగలుగుతూ ఉన్నాయి. కానీ రేపు ఒక కాలం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఏం చేయాలి, స్తుతించాలనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది సామూహికంగా మానవులందరికీ సంబంధించిన పాఠం. వ్యక్తిగతంగా నాకు కుమ్మరికి ఉన్న సంబంధం ఏమిటి, లెటర్లుగా చెప్తున్నా, నాకు ఆ కుమ్మరికి ఉన్న సంబంధం ఏమిటి. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తిగత పాఠంలో నాకు ఆ పరమ కుమ్మరికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మనం ఆలోచించుకుందాం. ఇది మొత్తం మానవ జాతి మూలంగా మనం ఇంతవరకు ఆలోచించాం. ఇప్పుడు వ్యక్తిగతంగా నాకేంటి రిలేషన్ ఈ మాటలో? నేను మట్టినేగా, లోకంలో నేను ఒకడిని, నేను మట్టినే. మరి నాకు కుమ్మరికి ఉన్న రిలేషన్ ఎలా ఉంది ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం యెషయా గ్రంథం 24:8 వచనంలో, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు. మేము
దాన్ని కాస్త రీప్లేస్ చేస్తే నేను అనొచ్చుగా. మేములో నేను కూడా ఉన్నా. సో నేను జిగటమన్ను, నీవు నాకు కుమ్మరివాడవు, నేను నీ చేతి పని అయి ఉన్నాను. రైటేగా. సో ఈ కోణంలో మనం ఆలోచిద్దాం. నేను అనే దాంట్లో మీరందరూ కూడా వ్యక్తిగతంగా మీ పేరును రీప్లేస్ చేసుకోండి. ఏమిటో ఆలోచిద్దాం జాగ్రత్తగా. సో దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నాకు అనుకూలమైన, అంటే నేను పాత్రను చేయాలనుకుంటున్నాను. సో నా చేతిలో ఇమిడియటువంటి మట్టి ఎక్కడుందని ఆయన ఏం చేస్తూ ఉన్నాడట, సర్చింగ్ చేస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన నొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. చూసారా, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని ఇలాంటి వాళ్ళ కోసం ఆయన ఏం చేస్తా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఆయన చేతిలో కరెక్ట్గా ఇమిడిపోతారు. అలాంటి వాళ్ళే ఆయనకు పూర్తిగా నేను జిగటమన్నును, నేను నీ చేతి పనిగా ఉన్నాను, నువ్వు నన్ను ఏ షేప్లో చేయాలనుకుంటే ఆ షేప్లో చేయదేవా అని ఒప్పుకునే వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే వాళ్ళు ఆయన ఎలా వెతుకుతున్నాడో, ఎవరెవరు వెతుకుతారు మనుషుల్లో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడో అలాంటి మనుషుల ఎన్నిక జరుగుతూ ఉంది. వాళ్ళు అర్థం చేసుకుంటారు జిగటమన్నంటే ఏమిటి, కుమ్మరంటే ఏమిటి, ఆయన నన్ను ఎలా తయారు చేయాలనుకుంటాడు, వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు కనుక అలాంటి వాళ్ళ కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నా చేతిలో ఇమ్మీడియటువంటి ఆ మట్టి ఎవరు, ఆ జిగటమన్ను ఎవరు అని చెప్పి చూస్తున్నాడు. అఫ్ కోర్స్ అందరము జిగటమన్నుతో చేయబడిన వారమే. అది ఇంతకుముందు వరకు ధ్యానించుకున్నాం మానవ జాతి గురించి. ఇప్పుడు సింగిల్గా నా వ్యక్తిగత పాఠాన్ని నేను నేర్చుకుంటూ ఉన్నా. సో అక్కడ చూడండి ఒకసారి దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడో, ఎలా రెస్పాండ్ అవుతున్నాడో. 40వ కీర్తన మొదటి 2 వచనములు. 40వ కీర్తన మొదటి 2 వచనములు. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. అక్కడ ముందు చదివిన అపోస్తలుల కార్యములు 17వ వచనంలో ఎవరైనా దేవుణ్ణి తడవులాడి కనుక్కుంటారేమో ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ దావీదు గారు ఏమంటా ఉన్నారు, యెహోవా కొరకు నేను సహనముతో మ్యాచ్ అయ్యాయి రెండు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు, అందరి వైపు చూస్తూ ఉన్నాడు, ఎవరు నన్ను కనుక్కుంటారని. అక్కడి నుండి దావీదు గారు ఏం చేస్తా ఉన్నారు, దేవుడు నన్నెప్పుడు ఎన్నుకుంటాడు, దేవుడు నన్నెప్పుడు చూస్తాడు అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నాడు. రెండు మ్యాచ్ అయ్యాయి. ఎప్పుడైతే మ్యాచ్ అయ్యాయో ఆయన ఏం చేశాడట, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. సో దేవుని మనసుని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆయన మనల్ని ఏం చేస్తాడట, ఆ జిగటగల ఊబి నుండి, నాశనకరమైన గుంట నుండి ఆయన పైకెత్తుతాడు, ఒక అద్భుతమైన పాత్రగా రూపుదిద్దుతాడు. సో ఈ పాత్రను చేసేటువంటి క్రమంలో మొట్టమొదటి మనం అనుకున్నది ఏమిటి అంటే, మనం అనుకున్నది కాదు, ఉన్న ప్రాసెస్ కూడా అదే. సో మట్టిని నీళ్ళతో ఏం చేస్తారు, బాగా మిక్స్ చేస్తారు కదా. సో నీళ్ళంటే ఏమిటి, గత వారం విజయ్ కుమార్ అన్న ఖచ్చితంగా చెప్పాడు అన్నమాట. నీళ్ళంటే దేవుని యొక్క నీళ్ళు, వాక్యము. చెప్పారా లేదా ఎవరన్నా? జీవ వాక్యం, దేవుని యొక్క వాక్యము, సజీవమైన దేవుని యొక్క వాక్యము నీటితో పోల్చబడింది. సో ఈ మట్టిని నీళ్ళతో ఏం చేయాలి, బాగా మిక్స్ చేయాలి కదా. ఇప్పుడు నీళ్ళు అలా అంతెందుకు అంత దూరం అవసరంలా. గోధుమ పిండి కలుపుతుంటారు అక్కలు, గోధుమ పిండి బాగా కలుపుతారు. కలిపినప్పుడు నీళ్ళతో బాగా తడవాలిగా, మధ్య మధ్యలో పొడి ఉండకూడదు. సో కుండ తయారు చేయాలన్నా ఆ మట్టిని నీళ్ళతో బాగా ఏం చేయాలి, మిక్స్ చేస్తాడు కుమ్మరి. ఎప్పుడైతే ప్రతి కణానికి ఆ నీరు అంటుకుంటుందో అప్పుడు కరెక్ట్గా షేప్ అవ్వడానికి అవకాశం. నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి ఇంకా. ఫస్ట్ కలపటంలో నీళ్లు బాగా కలపాలి. సో ఈ మట్టికి ఏం చేస్తాడంటే ఆయన తన సత్యం అనేటువంటి నీటిని బాగా ఏం చేస్తాడు, మింగిల్ చేస్తాడు, బాగా కలిపేస్తాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ అది దేవుని ప్రణాళిక, వారి అభిలాషను బట్టి జరుగుతుంది. నేను చెప్పబోయే మాట అదేంటంటే, కొంతమంది నేను సత్యంలో బాగా కలపబడ్డాను, ఆయన చేతిలో నేను జిగటమన్నులాగా మారిపోతున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళు పైన నీళ్లు ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటారు. పైన నీళ్లు ఉంటాయి, డూప్లికేట్ కుండలవి, పనికిరావు.
సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను నీళ్లు అంటే సత్యము బాగా ఈ మట్టితో కలిసిపోయింది అనుకుంటారు. ఆ సత్యం ఎలా ఉండాలి అంటే ఒకే తార్కాణం, నిదర్శనం ఒకటే. ఈ మట్టికి నీరు బాగా కలిసిపోయిందనే నిదర్శనం ఏమిటి అంటే, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా నేను. సో మిమ్మల్ని ఎంత బాగా ఇంప్రెస్ చేయగలను, మీ మనసుల్లోకి ఎంత బాగా చొప్పించగలను వాక్యాన్ని అని ప్రాక్టీస్ బాగా చేసి మీ మనసులోకి పంపించగలిగే మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను చేసేది అదే. బట్ ఆ నీళ్ళు పైన ఉంటే నేను బాగా ట్రై చేయగలను. ఆ నీళ్ళు ఎలా ఉండాలి అంటే నా లోతుల్లో కూడా బాగా కలవాలి. నన్ను నేను ఉపయోగించుకొని చెప్తున్నా, ఇది అందరికీ వర్తించే మాట. సత్యము ఈ మట్టికి ఆ నీళ్లు హృదయ లోతుల్లోకి వెళ్ళిపోవాలి. నాట్ ఓన్లీ మాట్లాడటంలో, నాట్ ఓన్లీ 10 మంది ఉండేటప్పుడు నటించటంలో కాదు. కోర్స్ మీ కంటికి నేను ఒక అందమైన పాత్రగా దేవుడి చేత భలే చేయబడ్డాడనే పాత్ర మీ కంటికి కనిపించవచ్చేమో, కానీ దేవుడికి టోటల్ క్లియర్ కదా. సో ఆ సత్యం అనేటువంటి నీరు ఈ శరణ్ అనేటువంటి మట్టిని పైన తడపడం కాదు, అది లోపల కూడా బాగా తడిపితేనే శరణ్ అనేటువంటి ఒక పాత్ర ఆయనకి ఇష్టమైన పాత్రలో మార్చబడగలదు. తప్పిస్తే పైన చేష్టలు, పైన నునుపుగా. కుమ్మరి ఏం చేస్తాడు మీరు గమనించి ఉంటారు, తిరిగేటప్పుడు ఇలా పెడతాడు చెయ్యి. అంటే ఎంత నునుపు వస్తుందంటే ఆ నునుపు కోసం ఏదో చేస్తారు వాళ్ళు, కుమ్మరి వాళ్ళు. కుండ కూడా ఎంత నునుపుగా ఉంటుంది. సో అలాగా పైన నునుపుగా ఉంటే సరిపోదు, లోతుల్లో కూడా ఆ నునుపుదనము ఉండాలి. దేవుని వాక్యమైనటువంటి నీళ్లు ఈ మట్టిని లోతుల్లో కూడా బాగా తడిపితేనే బాగా కుండ తయారవటానికి అవకాశం ఉంది అనేది స్పష్టంగా మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే లోతుగా మట్టిలోని ప్రతి కణాన్ని సత్యం అనేటువంటి నీరు తగులుతుందో అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. సో ఆ మట్టిని, ఆ నీటిని ఎప్పుడైతే సమపాళ్ళలో మిక్స్ చేయబడతామో, ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మన పాత్ర ఎలాంటిదట? ఘనహీనమైన పాత్ర కాదు, ఘనమైన పాత్ర. ఈ ఘనమైన అనే పాత్ర వచ్చినప్పటికీ, ఆ మాట వాడబడేటప్పటికీ కూడా సాతాను వెరీ 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 కన్నింగ్, చాలా మోసగాడాడు. కోర్స్ దేవుని జ్ఞానం ఉంటే తప్ప మిగిలిన వాళ్ళందరి విషయంలో హీస్ వెరీ కన్నింగ్, చాలా సింపుల్గా మోసం చేస్తాడు. ఇప్పుడు కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఘనమైన పాత్రగా చేయబడతామనే మాటను తీసుకొని సొసైటీలో మంచి పేరు సంపాదించాను గనక నేను ఘనమైన పాత్రగా ఎంచబడ్డాను, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనేటువంటి ఒక జాడ్యం కూడా లేకపోలేదు. లేదా సొసైటీలో నా దగ్గర డబ్బులు చాలా ఎక్కువ, ఇది దేవుడిచ్చిందే, నేను ఘనమైన పాత్రగా ఎంచబడ్డాను అని చెప్పేసి వాక్యాన్ని ఎంత సింపుల్గా వక్రీకరించుకుంటామంటే ఒక్కొక్కసారి మన అవసరాన్ని బట్టి అంత సింపుల్గా దాన్ని తీసేసుకుంటాం. ఇప్పుడు ఘనమైన పాత్ర అనే విషయాన్ని తీసుకుంటే చాలామంది ఇదే వ్యాఖ్యానాన్ని, ఇదే అన్వయాన్ని తీసుకుంటారు. సో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎంత ఎక్కువ వస్తే వాళ్ళంత ఘనమైన పాత్రలుగా ఎంచబడతారు. కానీ వారి కంటికి, వారి విచక్షణకు కనిపించని దేవుని సత్యం ఏమిటి అంటే, కొత్త నిబంధనలో ఉన్న ఏ ఘనమైన పాత్ర ఈ లోకంలో ఘనమైన పాత్రగా ఎంచబడలేదు. ఏ ఘనమైన పాత్ర, ఏ ఒక్క ఘనమైన పాత్ర కూడా ఈ లోకంలో, ఈ లోక సంబంధమైన రీతిలో ఘనమైన పాత్రగా ఎంచబడలేదు. అలాంగ్ విత్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారితో సహా అంతకన్నా ఘనమైన పాత్ర ఏదన్నా ఉందా? ఎక్కడ ఆయన దేవుడు ఎలా చెక్కితే ఎలా చెక్కించుకున్నాడు, ఎలా మారిస్తే అలా మారాడు ఆయన. అంతటి ఘనమైన పాత్ర కూడా ఈ లోక సంబంధమైన రీతిలో వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అలాంటి ఘనమైన పాత్రగా ఎంచబడలేదు. ఆ సత్యం వారికి కనిపించదు. అందుకే చెప్పాను నేను, దేవుని వాక్యం ఉంటే ఆడంత కన్నింగ్ కాదు, ఏమీ చేయలేడు. ఈ కాస్త సత్యము, ఈ మట్టిలో ఉన్నటువంటి ఆ సత్యం మట్టి నుండి వేరైపోయింది అనుకోండి, సింపుల్గా మోసం చేసేస్తాడు. అప్పుడు ఏమైపోద్ది? కుండ చేసేటప్పుడు ముక్కలు అయిపోద్ది, లేదా చేయబడిన తర్వాత ఏదో ఒక సందర్భంలో పనికిరాని పాత్రగా అది మార్చివేయబడుతుంది. ఏ సందర్భంలో చేయబడకపోయినా కూడా, మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఒక కాలం వచ్చినప్పుడు పనికిరాని పాత్రగా అది ఏమైపోతుంది? కుమ్మరివాడి కుండ పగలగొట్టబడినట్లుగా అది పగలగొట్టబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం.
సో కాబట్టి మనల్ని అందరినీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఒక ఘనమైన పాత్రగా చేయటానికే ఆయన రూపుదిద్దుతూ ఉన్నాడనే విషయాన్ని మనము గమనించాలి. అది కేవలం ఉపరితలం మాత్రమే కాదు, లోపల కుండ లోపల కూడా స్ట్రాంగ్ ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. అంతిమంగా నేను చెప్పను, మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆన్సర్. సో ఫస్ట్ మట్టి తీసుకున్నాడు కుమ్మరి, నీళ్ళు వేసాడు, బాగా కలిపాడు, సారెపై ఉంచాడు. ఇర్మియా గారు వెళ్ళి చూశారు కదా 18వ అధ్యాయంలో. సారెపై ఉంచాడు, సారెపై పని చేస్తూ ఉన్నాడు. ఆ మట్టి విడిపోతే మళ్ళీ అదే మట్టితో ఆయన ఏం చేశాడు, తనకి ఇష్టమైన కుండను తయారు చేశాడు. ఆ కుండ చేసిన తర్వాత ఆ సారెపై నుంచి తీసి ఏం చేస్తాడు, మ్యాక్సిమం ట్రై చేయండి, ఆరబెడతాడు. ఓకే కా ఆరబెట్టి ఏం చేస్తాడు, దాన్ని కరెక్ట్గా గట్టిపడేలాగా కాలుస్తాడు, కంప్లీట్గా ఆ కుండను కాలుస్తాడు. ఇది ఎప్పుడు జరిగే దశ, మొదటి నుంచి అన్ని స్టేజెస్ దాటుకుంటూ వస్తే కాల్చబడే దశకి వెళ్తాం. మనమందరం కుండలమేనా, మనమందరం కాల్చబడాలా? ఎప్పుడు కాల్చబడాలి, నీళ్లు మట్టి బాగా కలిపి చేతులకి తీసుకొని జిగటమనులాగా చేసి సారెపై ఉంచి చక్రం పైన తిప్పి ఒక షేప్ ఇచ్చి దాని తరువాత కాల్చబడాలి. అంటే కాల్చబడేటువంటి దశ మంచిదా చెడ్డదా? ఎంత మంచిది, చివరి దశ. ఇంకా కాల్చబడ్డామంటే, ఆ కాల్చబడే దశను దాటుకున్నామంటే ఎస్, ఘనమైన పాత్రలో ఉన్నాం ఆయన చేతిలో. కాకపోతే ఏంటంటే అదే ముఖ్యమైన ఓర్పు పట్టాల్సిన, సహనం ఉండాల్సిన దశ, కాల్చబడేటువంటి దశ. ఏమంటే దీని అర్థం ఏమిటి అంటే, సత్యం ఇచ్చాడు, మంచి సహవాసాన్ని ఇచ్చాడు, ఈ మట్టిని బాగా కలిపాడు సత్యంతో, సారిపై పెట్టాడు, షేపు తీసుకొచ్చాడు. ఇంత చేసి, నా అన్వయింపు కరెక్ట్గా చెప్తున్నా, ఇన్ని సంవత్సరాల సత్యంలో మనం ప్రయాణం చేసి 20 years 20 ఎవరెవరి వయసు వాళ్ళది. సో ఇన్ని సంవత్సరాలు సత్యంలో ప్రయాణం చేసి కాల్చబడే దశకు వచ్చినప్పుడు అబ్బబ్బబ్బబ్బా నేను ఉండలేను అంటే, ఇన్ని సంవత్సరాల కుమ్మరివాని శ్రమ మనం ఏం చేస్తా ఉన్నాం, వేస్ట్ చేస్తా ఉన్నాం. రైట్? సో కాల్చబడే దశలో మనమందరం ఉన్నాం. అఫ్కోర్స్ దాటిన వాళ్ళు ఉంటే దేవునికి స్తోత్రం. కాల్చబడే దశలో మనమందరం ఉన్నాం. చాలా వేడి ఉంటుంది కదా. చూడండి ఒకసారి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచినప్పుడు మీరు మహానందముతో సంతోషము నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మనం ఎప్పుడైతే కాల్చబడతా ఉన్నామో, మనకి ఎప్పుడైతే వేడి తగులుతూ ఉందో, ఖచ్చితంగా మనం ఏం ఆలోచించాలి, క్రీస్తు శ్రమలో నేను పాలివాడినై ఉన్నాను. దీనికి సంబంధించి అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సహోదరులు కూడా అనేక సార్లు చెప్పారు. ఆ శ్రమ అనేది రిలవెంట్ మన క్రీస్తుకు సంబంధించిన శ్రమ అయి ఉండాలి. నేను ఎదవచేష్టలు చేసి శ్రమలు తెచ్చుకొని ఇది నేను క్రీస్తు నిమిత్తం అంటే అవదు, అంగీకరించబడదు. సో ప్రభువుకు సంబంధించి మనం పనిచేసేటప్పుడు మన భార్యతోటి, నా భర్తతోటి, నా భార్యతోటో, నా పిల్లలతోటో, ఎలాంటి శ్రమ వచ్చినా నేను కాల్చబడతా ఉన్నాను. అంతిమ దశలో ఉన్నా నేను. ప్రభు నిమిత్తము ఏదైనా అవరోధం మన కుటుంబం ద్వారా కానీ, సొసైటీ ద్వారా కానీ ఏ రకంగా వచ్చా కూడా ప్రభు నిమిత్తము ఒక పాత్రగా నేనున్నా. ఈ పాత్ర ఇప్పుడు ఏమవుతా ఉంది, కాల్చబడతా ఉంది. గట్టిపడటానికి కాల్చబడతా ఉందనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా మనము వెరవము, వెనక్కి అడుగు వేయము ప్రియులారా. నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్, శరణ్ అనే వ్యక్తిని ఎంత కాల్చాలో ఆయనకు తెలుసు. సహోదరుని ఏ మేరకు కాల్చాలో ఆయనకు తెలుసు. అందరికీ ఒకే వేడి ఇవ్వడు కదా. సో ఒక్కొక్క పాత్రను, ఒక్కొక్క కుండను ఏ వేడిలో కాల్చాలో, ఎంత సెల్సియస్లో కాల్చాలో ఆ మహాజ్ఞానికి తెలుసు. సో నేను ఎంత చిక్కగా ఉన్నాను, నేను ఎంత దగ్గరగా ఉన్నాను అనే దాన్ని బట్టి ఆయన కాల్చే సమయం ఏమవుతుంది, మారుతూ వస్తుంది. పర్సన్ టు పర్సన్ అది వ్యారీ అవుతుంది, డిఫరెంట్ అవుతుంది. సో అలాగే ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా మనకేదైనా ప్రభువు నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు, ప్రభువు నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు అనేది అండర్లైన్ చేసుకోండి. వేరే ప్రభువు నిమిత్తం శ్రమ పడేటువంటి విషయంలో మనం ఆనందించగలిగితే వేరే శ్రమ అసలు శ్రమే కాదు. మన ఐసైట్ ఎప్పుడు కూడా ఆయన వాక్యం మీద, ఆయన మాట మీద, ఆయన పని మీద, ఆయన చెప్పింది నేను చేస్తున్నానా లేదా, ఆయనకు అనుగుణంగా నేను ఉన్నానా లేదా, ప్రతి విషయాన్ని ఎప్పుడైతే పరిశీలించుకుంటామో
కష్టం అనే మాట మీ నోటంట రాదు. 110% రాసి పెట్టుకోండి. మనసులో కూడా ఇది కష్టం అని అనిపించదు. ఏమంటున్నారు పేతురు గారు? అలాంటి శ్రమ వచ్చినప్పుడు మీకేదో వింత సంభవించి, అయ్యయ్యో నాకు ఇంత శ్రమ వచ్చింది, మీకేం వింత కాదది. ఇట్స్ వెరీ న్యాచురల్ ఫర్ యూ, బికాస్ యు ఆర్ ది పాట్స్. నేను చేస్తున్న కుమ్మరి కుండలు మీరేదో వింత జరిగినట్లా మీరు భయపడకండి, ఆలోచించకండి అనే ఒక మాట మనం మీకు ఇవాళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. సో ఆ హీట్ని మనం ఏం చేయాలి? భరించాలి. అంతిమ దశ. ఈ అంతిమ దశలో కూడా చాలామంది ఏమైపోతారు? హీట్ భరించలేక కుండ పగిలిపోద్ది. అలాంటి స్థితిలో మనం ఉండకూడదని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనము. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చూసారా, నీకు ఎంత హీట్ తగిలినా కూడా ఆయనకు తెలుసు ఏ స్టేజ్ వరకు ఒక సహోదరుడు ఒక సహోదరి భరాయించగలదు ఈ వేడిని అని ఆయనకు తెలుసు. ఎప్పుడైతే ఆ స్టేజ్ లిమిట్లోకి వెళ్ళిపోతామో ఆ లిమిట్లోకి వెళ్ళకముందే భయపడతాం మనం. అది పాయింట్, సాతాను చేసేటువంటి కుట్ర. ఆ లిమిట్లోకి ఎప్పుడైతే వెళ్తామో సమస్తం ఇక నువ్వే అని పీక్ లెవెల్ వరకు ఎదురు చూస్తామో అప్పుడు మిరాకిల్ జరుగుతుంది. మిరాకిల్ అంటే వేరే ఉద్దేశం కాదు. ఆ హెల్ప్ అనేది అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా, దానియేలు గారు ఉన్నారు కదా మార్గదర్శకత్వం మనకి, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నిన్నే ఇవ్వలేదు అంటే నీ చిత్తమే, నాకు హెల్ప్ రాలేదంటే అది నీ చిత్తమే, వచ్చింది అంటే నీ చిత్తమే. ఆ హీట్ అలా భరించగలిగేటువంటి స్టేజ్లోకి మనం వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాము. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఈ శ్రమలు ఎందుకు తెప్పించాడు దేవుడు, నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తానే, ఇంకా పీక్ లెవెల్ చెప్పాలంటే ప్రతిరోజు పొద్దున్నే నేను వాక్యం చెప్తానే, వాక్యం చదువుతానే, వాక్యం పంచుకుంటానే, సహవాసంలో ఉంటానే, ఎవ్రీథింగ్ కొలమానాలు ఏవైనా తీసుకోండి, మీరు దశభాగం ఇస్తానే, సేవ చేస్తున్నానే, నాకెందుకు ఈ శ్రమ? రైట్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనము. మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? మనం ఏదైనా ఒక దాన్ని చేస్తే వీడికి చేతులు లేవని నీతో ఆ చేసిన వస్తువు ఏదైతే ఉందో అది చెప్తుందా? దాని పైన ఏమంటా ఉన్నాడు? మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను. ఎవరు జిగటమన్ను? మనమందరం జిగటమన్ను. ఈ జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? సత్యంలో కలపాలని, సహవాసంలో కలపాలని, సారెపై ఉంచి తన చేత్తో రూపుదిద్దాలని, దాన్ని బాగా కాల్చాలని, కాల్చి ఎవరి కోసం? తన కోసము చేసుకున్నటువంటి ఈ పనినంతా మనం చూడగలుగుతూ మనకేదైనా కష్టం సంభవించినప్పుడు మనం ఆయనని ప్రశ్నించదగునా, అనదగునా? నీవేమి చేయుచున్నావని అనదగునా? ఇంత అద్భుతమైన మాట. ఏ శ్రమలో కూడా ఏం జరిగినా కూడా ఆయన చిత్తం. ఎప్పుడు కూడా మనం ఆయన్ని ఏం చేస్తున్నావు దేవా, నీ సత్యంలో ఇంత ఉన్నాను, బెంగళూరు తిరుగుతున్నాం, తిరుపతికి తిరుగుతున్నాం, నో రైట్, హక్కే లేదు. అది ఎవరంటారు? ఆయన చేత మనం చేయబడిన వారమని తెలియని వాళ్ళు అంటారు. మనకు స్పష్టంగా ఇంత సత్యం తెలుసు, ఆయన చేత రూపించబడుతున్నామని తెలుసు. ఆయన చేత రూపించబడుతున్నప్పుడు ఇలాంటి స్టేజెస్ అన్ని దాటాలి అని తెలుసు. మరి అలాంటి స్టేజ్లో అంతిమ స్టేజ్ అయినటువంటి లాస్ట్ స్టేజ్ అయినటువంటి కాల్చబడే దశలో మనం ఉన్నప్పుడు అయ్యో నాకు వేడి ఎక్కువైంది అనటం కానీ, ఏంటి ఇలా చేస్తున్నాం అనటం కానీ ఎప్పటికీ కూడా మనము చేయకూడదు. ఎందుకంటే శరణ్ను ఎంత కాల్చాలో దేవుడికి తెలుసు, అన్నను ఎంత కాల్చాలో దేవుడికి తెలుసు. ఆ వేడికి కాల్చబడటానికి ఈ మట్టి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు అంటే ఈ మట్టిలో సత్యం ఉన్నప్పుడు, ఈ మట్టిలో సత్యం బాగా కలగలిసినప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ నీరు ఏమైనా తక్కువ అయిపోతే క్వశ్చన్ చేస్తుంది, ఏం చేస్తున్నావు దేవాను అని చెప్పేసి. సో ఆ దశలో మనం లేమని నేను నమ్ముతా ఉన్నాను. చివరి వాక్యాన్ని మనం గమనించుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనము. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము.
దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాకున్నదేమో చూడుము. నా ఎందున్నదేమోనా నాకున్నదేమోనమ్మా? నా ఎందున్నదేమో. నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఎందుకు ఆ చిన్న కరెక్షన్ చేశానంటే, నా ఎందున్నదేమో అంటే ఇన్నర్, ఆ మీనింగ్ రావాలి. సో నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనము. భక్తుడు అంటా ఉన్నాడు, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో. ఎందుకు నా హృదయం నాకు తెలియదా చెప్పండి? నా హృదయం నాకు తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఆయనను ఎందుకు తెలుసుకోమంటున్నాడంటే, నా హృదయం బహు మోసకరమైంది కదా, సో నన్ను మోసం చేస్తుంది కాబట్టి నువ్వేం చెయ్యి, నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించు, నా ఆలోచనలని తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉందేమో నాకు తెలియకుండా, నిన్ను బాధ పెట్టేటువంటి, అంటే నీకు వ్యతిరేకమైనటువంటి, నువ్వు చెప్పే మార్గం కాకుండా దానికి వ్యతిరేక ఆలోచన ఏదైనా నాలో ఉందేమో దాన్ని చూడు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. నిత్య మార్గమున నన్ను, వాటన్నిటిని తీసివేసి నిత్య మార్గంలో నన్ను నడిపించు. ఎంత అద్భుతమైన పోలికంటే, మట్టి ఉందండి, మట్టిలో ప్లాస్టిక్ కవర్లు, గాజు పెంకులు, రాళ్ళు ఇవన్నీ కలిసాయి. అలాగే చేస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు ఆయన? వాటన్నిటినీ తీసేసి మట్టిని శుద్ధి చేస్తాడు కదా. సో కాబట్టి మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? దావీదు గారిలాగా మనం కూడా అడుగుదాం. ఈ మట్టిలో ఈ కుండ చేసేటప్పుడు అడ్డం వస్తాయి, నువ్వు నన్ను చేసేటప్పుడు అడ్డం వస్తాయి ఇవి. కాబట్టి ఈ మట్టిలో పాప సంబంధమైన ఏదన్నా ఉంటే నాలో నుండి తీసేయి ఓ పరమ కుమ్మరి అని అడుగుదాం. నన్ను కుండలాగా చేస్తున్నావు, ఈ మట్టిలో అటువంటివి ఏవైనా అడ్డం పడేటి ఉంటే తీసేయి అని చెప్పేసి దావీదు గారు ఎలా అడిగారో, ఇవాళ మనమందరం కూడా అలాగ అడిగి మట్టిగా ఆయన చేతిలో ఇమిడి బాగా సత్యము చేత కలపబడి, కొన్ని స్టేజెస్ కొంతమంది దాటారు, కొంతమంది దాటలేదు, నాకు తెలియదు, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. కానీ ప్రతి స్టేజ్ ఒకసారి చెప్పి ముగిచ్చేస్తా. సో వీటన్నిటి కూడా తీసేసి మట్టిలో ఉన్నవి, ఎందుకంటే డిస్టర్బెన్స్ కుండా చేసేటప్పుడు, సో తీసివేయబడి సత్యములో బాగా మింగిల్ చేయబడి, సారెపై ఉంచబడి, ఆయన చేతులతో ఒక అద్భుతమైన రూపుకు తేబడి, బాగా కాల్చబడి, ఎస్ రేపు ఇది ఘనమైన కుండ, ఎప్పుడు పగలదీయకుండా అనిపించేటువంటి స్థితికి మనమందరం కూడా ఎదగాలని, అలాంటి కృపలోనికి దేవాదేవుడు నడిపించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను.